నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను వేదారించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, నన్ను వేదారించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మానవాళి రక్షణ కొరకై పరమును విడిచి భూమి మీదకు వచ్చిన మా దేవా, ఉదయకాలం ప్రభా, ఈ ఆరాధనలో మీరున్నందుకై స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించి ఆరాధించినాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితన్నము అని నీ వాక్యంలో సెలవిచ్చినారు. ప్రభా, ఈ లోకంలో అనేక మంది నిన్ను గూర్చిన సత్యం ఎరుగక ఇంకనో జీవిస్తున్నారు. అటువారు రక్షణ కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ మనవి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం చదువుకుందాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజలు పెద్దలను, కైఫా అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగం చదివినప్పుడు వారు ఏకమై చేసిన ఆలోచన ఒకటి మనకు కనబడుతున్నది. పస్కా పండుగకు 2 రోజులు ముందు మరి ప్రధాన యాజకులు, ప్రజలు పెద్దలు, కైఫా అను ఒక ప్రధాన యాజకుని మందిరములో వారు కూడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వీరు దేని నిమిత్తమై కూడుకున్నారు? వీరు దేని నిమిత్తమై ఏకమవుతున్నారు? మరి మత పెద్దలు, ప్రతినిధులు ఏకమయ్యారు. వీరు ఏకమైన స్థలం దేవుని మందిరం. వీరు ఏకమైన స్థలం దేవుని మందిరం. వీరు ఒక చెడ్డ పని చేయడానికి, ఒక వ్యక్తిని హత్య చేయడానికి, ప్రణాళికలు రచించడానికి వీరు దేవుని మందిరంలో కూడుకుంటున్నారు. దేవుని మందిరమును అంతకుముందు వీరు వ్యాపారటపు ఇల్లుగా చేశారు. దేవుని మందిరమును వారి ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. మందిరం వారి దుష్ట పనులకు నిలయంగా మార్చారు. మందిరమును అప్రతిష్ట పాలు చేశారు. మందిరములో హత్య, కుట్రలు చేస్తూ ఉన్నారు. మందిరం పేరిట ప్రజలను దోచుకుంటున్నారు.
మందిరంలో వీరు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరములో చేయకూడని పనులు ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి పెద్దలు మరి కూడుకొని దుష్ట ఆలోచనలు వారు చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మందిరాన్ని గురించి మనం చూస్తే హోలీ టెంపుల్ అంటారు. అతి పవిత్రమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించే స్థలం, నిత్యము ప్రార్థనలుండే స్థలం, నిత్యము బలి అర్పణలుండే స్థలం, మరి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఉండే స్థలం. దేవుడు ఉన్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు అనేటువంటి భావం కలిగి ఉండే స్థలం దేవుని మందిరం. మరి అటువంటి దేవుని మందిరంలో భయము కానీ భక్తి కానీ లేకుండా మరి ప్రధాన యాజకులని పిలువబడుతున్నటువంటి వారు పెద్దలు మరి దేవుని మందిరములో కూడుకొని దుష్ట ఆలోచనలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. యేసును చంపడానికి దుష్ట ఆలోచనలు పన్నుతూ ఉన్నారు. ఇది ఎంత బాధకరమైన విషయం. సొలొమోను మహారాజు ఒక మాట అంటాడు దేవాలయాన్ని గురించి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడక నీ నోటిని కాచుకునుమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం దేవుని మందిరములో అడుగుపెట్టినప్పటి నుండి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరము, మనస్సు అంత నియంత్రణలో ఉండాలి. మందిరములో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నీ గురి దేవుని మీదనే ఉండాలి. నీ ప్రవర్తన అంతటిలో బహు జాగ్రత్తగా దేవుని మందిరంలో ఉండమని సొలొమోను మహారాజు తెలియచేస్తున్నాడు. అయితే జరుగుతున్నదేమిటి? ప్రధాన యాజకులు, కైఫా, పెద్దలు మరి దేవుని మందిరములోనే వారు కూడుకొని మరి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు కలిగి ఉంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది మందిరం అతి పరిశుద్ధ స్థలం, అత్యంత పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించే స్థలం. వాక్యంలో ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటిని, మన హృదయాన్ని కాచుకోవాలని ఉన్నది. నోటిని, హృదయాన్ని కాచుకోవాలి. ఆయన సన్నిధిలో అనాలోచనగా మాట్లాడకూడదు. ఏ విధమైన దుష్ట ఆలోచనలు కూడా నీ తలంపులకు రాకూడదు. దేవుని మందిరం అతి పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించే స్థలం. ఇట్టి మందిరాన్ని ఆనాడు ప్రధాన యాజకులు మరి పెద్దలు దొంగల గుహగా మార్చారు. మందిరాన్ని అపవిత్రపరిచారు. ప్రశ్నించిన యేసు ప్రభువును చంపాలని దురుద్దేశంతో వారు కుట్రలు చేస్తూ ఉన్నారు. నేటి పరిస్థితిని మనం గమనించినప్పుడు కూడా మరి మందిరాల్లోనే కొట్టుకుంటున్నారు, మందిరంలోనే బూతులాడుకుంటున్నారు, మరి మందిరాలకు వారే తాళాలు వేసుకుంటున్నారు, మందిరమునకు సంబంధించిన భూములు అమ్ముకుంటున్నారు, దోచుకుంటున్నారు, దేవుని మందిరం యొక్క ఖజానాను దోచుకొని తింటూ ఉన్నారు. అదే సమయంలో దేవుని మందిరంలో చెడ్డ ఆలోచనలతో మరి నాయకులుగా ఉంటున్నటువంటి వారు కొంతమంది ఉంటూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయము లేని ప్రజలుగా ఉండకూడదు. అందుకనే యేసు ప్రభు చెప్పాడు ఏమని, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. వారు వేషం వేశారు కానీ వారి హృదయాంతరంగము దేవునికి విరోధంగా ఉన్నది. వారు దేవుని సేవకై పరిచర్య చేస్తున్నారు కానీ వారి ఆలోచనలు, వారి తలంపులు వేరుగా ఉంటున్నాయి. ప్రధాన యాజకుడే కానీ దేవుని భయం లేని వ్యక్తిగా ఉంటున్నాడు. మరి శాస్త్రం తెలిసిన వాడే కానీ ఆ శాస్త్రాన్ని అనుసరించి నడవటం లేదు. పరిశీలి కూడా అంతే. అందుకనే దేవునికి కోపం వస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరములో వారు చేసినటువంటి మొదటి పని ఏంటంటే దేవుని భయము లేకుండా మరి వారు కూడుకుంటున్నారు.
ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపాలని అందరూ ఏకమై ఆలోచన చేసిరి. ఏకమై ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరూ ఏకమవుతూ ఉన్నారు. యేసును పట్టుకోవాలని, యేసు ప్రభువును చంపాలని. మీరు గమనించండి, చెడు చేయుటకు ఏకమవుతారు కానీ మంచి చేయడానికి సమాజం కూడా ఏకమవదు ఎక్కువగా. అందుకనే యేసు ప్రభు విషయంలో అందరూ ఏకమయ్యారు. అందరూ ఏకమై యేసు ప్రభువును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు అనుకున్నారు, మరి యేసు ప్రభువును ఈ పండగ టైంలోనే చట్టబద్ధంగా కాకుండా ఆయన పట్టుకొని తీసుకెళ్ళి చంపేసేస్తే ప్రభు ఎలా చనిపోయాడని ప్రజలు అనుకొని వదిలేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు వాళ్ళు. కానీ అది దేవుని చిత్తము కాదు. దేవుడు ఈ లోకానికి వచ్చింది ప్రవచనాత్మకం. ఆయన మరణము కూడా ప్రవచనాత్మకంగానే జరగాలి కనుక వారి యొక్క ఆలోచన అది నెరవేరలేదు. సరే, అది ఏమైనప్పటికీ మనము ఈ విషయాన్ని గమనిస్తున్నాం. వారు ఏకమై ఆలోచన చేసిరి. ఏకమై ఆలోచన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకమై దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఇతరులకు కీడు తలపెట్టకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, ఏకమై మనం ఏమి చేయాలంటే ఏకమై వివాదములు పరిష్కరించుకుందాము రండి అనే మాట ఉన్నది. మనం ఏకమైతే, దేవుని బిడ్డలుగా ఏకమైనప్పుడు ఏమి జరగాల? వివాదము పరిష్కరించబడాల. ఒక వివాదం పరిష్కరించబడాల. రెండోది, పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా, నెహెమియా ప్రజలు ఏకమై ఏం చేశారు? పాడైనటువంటి దేవాలయాన్ని, పాడైపోయినటువంటి ప్రాకారములను వారు నిర్మించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. మరి నూతన నిబంధనకు వచ్చేసరికి విశ్వాసులందరూ ఏకమై ఏం చేశారు? చెరసాలలో ఉన్న పేతురు కొరకు ప్రార్థన చేశారు. మరి ఆదిమ సంఘం ఏక హృదయమును, ఏక ఆత్మను కలిగి ఉన్నారు. కనుక మనము ప్రియ దేవుని బిడ్డలారా, ఏకమై దేవుని కార్యములు చేయాలి. మరి ప్రధాన యాజకులు, పెద్దలు వారు దేవుని మందిరంలో కూడుకొని ఏకమై దుష్టాలోచన చేస్తున్నారు. హత్యకు కుట్ర పన్నుతూ ఉన్నారు. హత్యకు, యేసు ప్రభువును చంపడానికి వారు చేస్తున్నది కుట్ర చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు ఇతరులకు మేలు కలిగించేవిగా ఉండాలి. మీ ఆలోచనలు దేవుని సంఘానికి మేలు కలిగేటట్లుగా ఉండాలి. మన ఆలోచనలు ఏకమై చేసే ఆలోచనలు దేవుని సంఘానికి, దేవుని సేవకునికి, సర్వ సమాజానికి మేలు కలిగేటట్లుగా ఉండాలి. కొందరు ఏకమవుతారు. కొందరు ఏకమైతే వేరే కుటుంబాలను కూల్చేస్తూ ఉంటారు. మరి సంఘములో సేవకుని పట్ల కుట్రలు, ఆలోచనలు చేసి నింద మోపి పంపిస్తూ ఉన్నారు. కొందరు ఏకమై మానసికంగా ఇతరులను చంపుతున్నారు. కొందరికి ఇంకా ఎక్కడ స్థలము లేనట్లుగా దేవుని మందిరములోనే దుష్కార్యములు చేయుటకు, చెడ్డ పనులు చేయుటకు వారు పూనుకుంటూ ఉన్నారు. దేవుని మందిరానికి మనము కూడి వచ్చేది దేవుని ఆరాధించడానికి, దేవుని నామమును ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి మనము కూడి రావాల్సింది ఇందుకొరకే. అయితే ప్రధాన యాజకులు అలాగు లేరు. ప్రధాన యాజకులు, పెద్దలు వారి దేవుని మందిరములో కూడుకొని ఒక నిర్దోషి అయినటువంటి వ్యక్తిని, ఏ పాపము లేనటువంటి వ్యక్తిని, మరి యేసుక్రీస్తును వారు చంపాలని ప్లాన్లు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది కూడా జరగకూడదు. అందుకే యేసు ప్రభు దేవాలయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి ఇది నా ప్రార్థనా మందిరం అనే మాట మాట్లాడతాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. 12-13 వచనాలు. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చువారు బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడదోసి, నా మందిరము ప్రార్థనా మందిరము
అనబడునని వ్రాయబడి ఉన్నది అని యేసు ప్రభు వారుతున్నాడు. ప్రభుకు కోపం వస్తుంది. దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా చేశారు. దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు. దేవుని మందిరమును కుట్రలను పన్నుటకు ఒక స్థలముగా వారు ఎన్నుకున్నారు. దుష్ట ఆలోచన చేయుటకు వారు ఎన్నుకున్నారు. కానీ దేవుని మందిరం పరిశుద్ధత కలిగిన మందిరం. దేవుడు నివసించే స్థలములో, పరిశుద్ధమైన ఆలోచనలు చేయవలసిన స్థలములో మరి చెడ్డ కార్యములు చేస్తున్నటువంటి వీరిని బట్టి దేవుడు చింతిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరానికి కూడి వచ్చుట దేవునికి మహిమ కలగాలి. మరి దేవుని మంచి ఆలోచనలు దేవుని మందిరములో మనం చేయాలి. దేవుని మందిరములో మన ప్రవర్తనను కాపాడుకోవాలి. దేవుని మందిరములో మన నోటిని, హృదయాన్ని, మనసును అనాలోచనగా ప్రవర్తించకుండా కాచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఏకమై చేసిన పనుల వలన వారు పొందుకున్నటువంటి పరిస్థితులు ఏమిటో దేవుని వాక్యంలో మనం చూస్తాం. అననీయ సఫీరా వారిరువురు భార్యాభర్తలు. ఆనాడు అపోస్తుల పాదముల యొద్దకు వారికి ఉన్నటువంటి సమస్తాన్ని, భూమి నమ్మిన ఆ సమస్తాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉన్నది. అయితే అననీయ సఫీరా అనబడినటువంటి వారు మరి ఏకమై వారు దుష్ట ఆలోచన మొత్తము అపోస్తుల యొక్క పాదముల యొద్దకు తీసుకురావాల్సినటువంటి ధనాన్ని తీసుకురాకుండా ఏకమై అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఏకమై అబద్ధం అపోస్తుల యొద్ద ఆడినందువలన వారికి జరిగిన కీడేమిటో మనకు తెలుసు. రెండవ వ్యక్తి యెజబేలు, ఆహాబు. మరి వారి పొలమునకు ఆనుకొని ఉన్నటువంటి ఒక పేదవాని పొలమును తీసుకోవడానికై భార్యాభర్తలు ఇద్దరు ఏకమై వాని మీద అబద్ధ సాక్ష్యము పెట్టి ఆ పొలాన్ని తీసుకున్నారు. చివరికి ఏమైంది? యెజబేలు యొక్క రక్తం కుక్కలు నాకినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. అంటే ఒక రాజుగారి భార్య ఆ రక్తాన్ని కుక్కలు నాకాయి అంటే అర్థం ఏమిటి? ఆమె యొక్క మరణం ఎలా ఉన్నదో మనకు అర్థమవుతున్నది. ఇక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు కూడా ఏకమై చేసిన ఆ ఆలోచనలో యేసు ప్రభువును ఆ టైంలో సిలువ వేశారు. కానీ అయితే సిలువ వేయబడినటువంటి యేసు ఆయన మరణమును జయించి పునరుద్ధానుడైన తర్వాత అనేక మంది యేసు ప్రభువును అంగీకరించారు. అప్పుడు యేసు ఒక్కడే వారికి శత్రువుగా ఉండేవాడు. ఇప్పుడు అనేక మంది వారి తప్పులను ప్రశ్నించేటువంటి వారు మరి యేసు ప్రభువు అనేక మందిని నిలవబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడి వచ్చుట దేవునికి మహిమ కలగాలి. దేవుని మందిరములో మనము కూడి వచ్చుట దేవునికి ఘనత రావాలి. మన ఆలోచనలు ఇతరులకు కీడు చేసేవిగా ఉండకూడదు. మన ఆలోచనలు, మనం ఏకమై చేసే ప్రతి ఆలోచన అది సంఘానికి, వ్యక్తిగతంగా, కుటుంబాలకు, మరి సమాజానికి మేలుకరమైన ఆలోచన చేయాలి. అందుకొరకు ఏకమవ్వాలి. కానీ ఇదిగో ప్రధాన యాజకుల్లాగా, పెద్దలలాగా ఏకమై ఒక నిరపరాధిని చంపడానికి, దుష్ట ఆలోచనను పన్నడానికి, కుట్రలు చేయడానికి దేవుని మందిరాన్ని మనం వాడుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.